హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి రాజ్యసభలో మన రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్న క్రమంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతూ బీజేపీ భారత రాజ్యాంగం కంటే మనుస్మృతిని ఎలా గౌరవిస్తుంది, ప్రధానమంత్రి తన లోక్సభ స్పీచ్లో మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్న క్రమంలో, జవహర్లాల్ నెహ్రూ గారిని టార్గెట్ చేసిన క్రమంలో శ్యామప్రసాద్ ముఖర్జీని, జనసంఘ్ నేత అయినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీని కూడా ఎలా టార్గెట్ చేశారు అని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత మనుస్మృతికి వాళ్ళు ఎంత ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని చెప్పే ప్రయత్నం చాలా కూలంకుషంగా చర్చించే ప్రయత్నం చేస్తారు. బిఫోర్ దట్ బీజేపీ లీడర్ ఒక అతను మాట్లాడతారు రాజ్యసభలో. December 16th బంగ్లాదేశ్ లిబరేషన్ డే. ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి ఈరోజు బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా ఉండేది, ఇప్పుడున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్గా ఉండేది. సో ఇండియాకి రెండు వైపుల నుంచి ఇబ్బందులు ఉన్న క్రమంలో అక్కడ డెసిసివ్ లీడర్షిప్ ఆఫ్ ఇందిరాగాంధీ గారి వల్ల వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ లిబరేట్ అయ్యేది బంగ్లాదేశ్గా ఏర్పడింది. సో ఈ క్రమంలో బీజేపీ లీడర్ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఆ లిబరేషన్ వార్లో, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో ఈస్టర్న్ కమాండ్ అండ్ ఈస్టర్న్ నావల్ సైడ్ ఉన్నటువంటి ఆర్మీ, బీఎస్ఎఫ్ వీళ్ళందరూ వాళ్ళ యొక్క అక్కడ పనిచేసిన ఆఫీసర్ల పేర్లు చెప్పే ప్రయత్నం చెప్పారు. కానీ ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు యుఎస్ఏని ఎదిరించి రష్యా సపోర్ట్తో బంగ్లాదేశ్ని ఎలా లిబరేట్ చేశారని చెప్పే ప్రయత్నం చేయాలి. ఇక్కడ హిపోక్రసీ ఏంటంటే, ప్రపంచంలో భారతదేశం తరఫున ఏదైనా అచీవ్మెంట్ ఈ మధ్యకాలంలో రాలేదు, వస్తే ద కంప్లీట్ దట్ సక్సెస్ అనండి, లేకపోతే ఆ కంప్లీట్ ఆ క్రెడిట్ మొత్తం నరేంద్ర మోదీకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి క్రెడిట్ ఇవ్వకుండా, ఇందిరాగాంధీ గారు అసలు ఆ స్టెప్ తీసుకోకపోతే మన ఇండియన్ ఆర్మీకి ఆ పనే లేదు అక్కడ అసలు. సో ఇట్ ఈజ్ ఇందిరాగాంధీ గారి డెసిషన్. ఇందిరాగాంధీ గారికి ఇవ్వాల్సిన క్రెడిట్ని బీజేపీ వాళ్ళు ఇందిరాగాంధీ గారి పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా, ఇందిరాగాంధీ గారి చేసినటువంటి ఆ పర్టికులర్ స్టెప్ ఏదైతే ఉందో, ఆ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇందిరాగాంధీ గారికి ఇవ్వకుండా కంప్లీట్గా ఆర్మీ అఫీషియల్కి, చిన్న చిన్న ఆఫీషియల్స్కి ఇచ్చే ప్రయత్నం చేశారు. దట్స్ ఫైన్. అంటే బీజేపీ హిపోక్రసీ ఏంటంటే, నరేంద్ర మోదీ టైంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రెడిట్ నరేంద్ర మోడీకి ఇచ్చే వీళ్ళు ప్రధానిగా అంత పెద్ద యుద్ధాన్ని, ఒక దేశాన్ని రెండు ముక్కలుగా చేసి ఒక సపరేట్ దేశాన్ని ఏర్పరిచిన ఇందిరాగాంధీ గురించి మాట్లాడేదానికి వీళ్ళు ఇంతలా సంకోచిస్తున్నారంటే బీజేపీ యొక్క న్యారో మైండ్, బీజేపీ యొక్క సంకుచిత మనస్తత్వానికి, బీజేపీ ఉమెన్ని ఎలా చూస్తుంది, ఉమెన్ యొక్క సక్సెస్ని ఎలా యాక్సెప్ట్ చేయకుండా ఎలా తొక్కి పెట్టేస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పబోతుందని నేను అంతే. తర్వాత మనుస్మృతి గురించి జనసంఘ్ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు భారత రాజ్యాంగాన్ని మొదటగా యాక్సెప్ట్ చేయలేదు. ఫర్ దట్ మ్యాటర్ రాజ్యాంగాన్ని ఒప్పుకోలే, నేషనల్ ఫ్లాగ్ని ఒప్పుకోలేదు, వీళ్ళు అశోక చక్రాన్ని కూడా ఒప్పుకోలేదు. వీళ్ళు మనుస్మృతిలో ఉన్నటువంటి సిద్ధాంతాలను ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. ఆ క్రమంలో జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మొత్తం కలిసి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళందరూ కలిసి మనుస్మృతిని పక్కకు తోసేసి భారతం రాజ్యాంగాన్ని రచించాలి. ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడెక్కడైతే ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నాయో వాటన్నిటిని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేసి ఒక లివింగ్ డాక్యుమెంట్ ప్రపంచంలో ఈ రోజుకి ఎన్నో కంట్రీస్కి స్వాతంత్రం వచ్చాయి, ఎన్నో రాజ్యాంగాలు రచించారు. ఆ రాజ్యాంగాలు రచించిన సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేక మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చుకుంటూ ఆ దేశాల్లో సివిల్ రైట్స్ వచ్చాయి. కానీ ఒక్క ఇండియాలో మాత్రమే మనం రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారి సారథ్యంలో వచ్చిన రాజ్యాంగం ఏదైతే ఉందో, ఈ రోజుకి ఎనీ సర్కమ్స్టాన్సెస్ని తట్టుకొని నిలబడగలుగుతున్న రాజ్యాంగము, ఎనీ చేంజింగ్ సొసైటల్ నీడ్స్ని ఇన్కార్పొరేట్ చేయగలిగే రాజ్యాంగం మన నిజంగా మన దేశానికి ఉంటుంది. టు బి హానెస్ట్ చాలా అదృష్టం. అది బీజేపీ వాళ్ళకి మింగుడు పడట్ల. బీజేపీ వాళ్ళు మనుస్మృతి కావాలనుకున్నారు, ఉమెన్ని వంటగదికే పరిమితం చేయాలనుకున్నారు, ఉమెన్కి ఎడ్యుకేషన్ ఉండద్దు అనుకున్నారు, ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఉమెన్ ఇంట్లో దాటి బయటికి రావద్దు, లేడీ ఇంట్లోనే ఉండాలి అనే ఒక మనుస్మృతి ఏదైతే ఉందో. తర్వాత డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడు అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి సబ్సర్వెంట్స్గానే ఉండాలని ఏదైతే మనుస్మృతిలో పొందుపరిచారో అవి ఇంప్లిమెంట్ చేయకుండా ఒక లిబరల్ మేనర్లో డెమోక్రటిక్ స్పిరిట్తో ముందుకెళ్లే రాజ్యాంగం వీళ్లకు రుచించాల. 2002 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వరకు ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ నాగపూర్లో జాతీయ జెండాను ఎగరవేయలేదంటే జస్ట్ నమ్మండి. సుప్రీంకోర్టు కంపల్షన్స్ వల్ల ఈరోజు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో జాతీయ జెండా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, జాతీయ జెండా కంటే పైన ఆర్ఎస్ఎస్ జెండా ఉంటుంది. సో వాళ్ళు ఆర్ఎస్ఎస్ జెండాకి ఇచ్చే ప్రయారిటీ నేషనల్ ఫ్లాగ్కి ఇవ్వరు. అండ్ మీరు ఎప్పుడు నోటీస్ చేయండి, వీడియో చూసే వాళ్ళకి నుంచి August 15th కానివ్వండి, రిపబ్లిక్ డే కానివ్వండి, నేషనల్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేసే టైంలో
జనరల్గా ఎవరన్నా వైట్ క్యాప్ పెట్టుకుంటారు, లేకపోతే వితౌట్ క్యాప్ని హాయిస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో నేషనల్ ఫ్లాగ్ను హాయిస్ట్ చేసే క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు బ్లాక్ క్యాప్నే ధరిస్తారు. బ్లాక్ క్యాప్ ఈజ్ దే ఆర్ అగెనెస్ట్ ఇండియా, యాంటీ ఇండియా అని సింబాలిక్ రిప్రజెంటేషన్ చెప్పకనే చెప్తారు. ఆ ఒక్క రోజైనా సరే, అది రిపబ్లిక్ డే అవనివ్వండి, ఫ్రీ ఇండిపెండెన్స్ డే అవనివ్వండి, ఆ రోజు కూడా వాళ్ళు వైట్ క్యాప్ పెట్టుకోరు, లేకపోతే క్యాప్ పెట్టుకోకుండా ఉండరు. ఖచ్చితంగా బ్లాక్ క్యాప్ పెట్టుకొని, వాళ్ళు బ్లాక్ క్యాప్ పెట్టుకొని జాతీయ జెండాను ఎగరేస్తారంటే జెండాని ఎంతలా అగౌరవపరుస్తున్నారో చూడండి, దేశాన్ని ఎంతలా అగౌరవపరుస్తున్నారో చూడండి. ఆ ఒక్కరోజు ఆ బ్లాక్ క్యాప్ పెట్టుకోకుండా వైట్ క్యాప్ పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోరు వాళ్ళు. పోనీ క్యాప్ లేకుండా కూడా ఎగరేయరు, క్యాప్ పెట్టుకొని ఎగరేస్తారు, బ్లాక్ క్యాప్ పెట్టుకొని ఎగరేస్తారు. ఇట్ ఈజ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ దే ఆర్ యాంటీ కాన్స్టిట్యూషన్, యాంటీ నేషనల్ ఫ్లాగ్, యాంటీ డెమోక్రసీ. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారిని టార్గెట్ చేసుకుంటా లోక్సభలో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ రకరకాలుగా టార్గెట్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎంత డెమోక్రటిక్గా, ఎంత అకామిడేటివ్గా ఉండేవారంటే, జనసంఘ్ నుంచి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఇంటరిమ్ గవర్నమెంట్లో తీసుకున్నారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఆయన ఉన్నారు. అండ్ మొట్టమొదటి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్ జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకుని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క వ్యూస్ తీసుకొని ఆయన ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. అంటే బీజేపీ అండ్ నరేంద్ర మోదీ వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఆ పర్టికులర్ ప్రాసెస్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగినటువంటి క్రమంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే వ్యక్తి జనసంఘ్ నుంచి రిప్రజెంటేటివ్గా ఉండి దాంట్లో పార్ట్ అండ్ పార్సల్ అనే విషయాన్ని మర్చిపోయి జవహర్లాల్ నెహ్రూని టార్గెట్ చేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఆ డెసిషన్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాజ్ పార్ట్ అండ్ పార్సల్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు తలుచుకుంటే జనసంఘ్ అసలు ప్రజెన్స్ లేని పార్టీ ఆ రోజు పక్కన పెట్టేయచ్చు. ఇంటరిమ్ గవర్నమెంట్లో ఆ క్యాబినెట్లో ఆయన్ని, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లేబర్ మినిస్టర్గా తీసుకున్నారు ఆయన, ఇండస్ట్రీస్ మినిస్టర్గా తీసుకున్నారు ఆయన్ని. అది జవహర్లాల్ నెహ్రూ గారి అకామిడేటివ్ నేచర్. ఈరోజు ఈ బీజేపీ వాళ్ళు మహారాష్ట్రలో ఏర్పడిన కొత్త గవర్నమెంట్ చూడండి, హోమ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే శివసేనకి ఇచ్చేదానికి ఇష్టపడట్లే వీళ్ళు, హోమ్ మినిస్ట్రీ. అలాంటిది జవహర్లాల్ నెహ్రూ పార్టీ కాని పార్టీ వ్యక్తిని గవర్నమెంట్లోకి తీసుకొని, ఇంటరిమ్ గవర్నమెంట్లో తీసుకొని క్యాబినెట్లో కూర్చోబెట్టుకున్న వ్యక్తి. సో జవహర్లాల్ నెహ్రూ గారి బ్రాడ్ మైండ్, వీళ్ళకి తల కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసిన రాదు. అలాంటి జవహర్లాల్ నెహ్రూ గారిని అనుక్షణం నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేస్తారు త్రూ బీజేపీస్ వాట్సాప్ యూనివర్సిటీ. తర్వాత ఇంకొకటి, జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడుతున్న క్రమంలో మల్లికార్జున ఖర్గే గారు ఇంకొక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిఫార్మిస్టిక్ అడ్డా, డెమోక్రటిక్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లే యూనివర్సిటీ, అది దేశంలో యూనిటీ అండ్ ఫ్యాటర్నిటీని ప్రమోట్ చేసే యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన నిర్మలా సీతారామన్ గారు చాలా పెసిమిస్ట్ మైండ్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది నిజంగా యూనివర్సిటీలో అంత చదువుకొని ఆవిడ ఆ భావజాలాన్ని ఎక్కించుకోకుండా మధ్యలో వచ్చి అందిపుచ్చుకున్న భావజాలంతో ఆవిడ మాట్లాడటం చాలా దుర్మార్గం అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ గురించి మాట్లాడే క్రమంలో ఐ థింక్ ఇండియా వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, దేశంలో ఉన్న అప్పటికి కాన్స్టిట్యూషన్ అడాప్షన్ టైంకి మనకు 21 years ఓటింగ్ ఎలిజిబిలిటీ ఏజ్ ఉండింది. దేశంలో ఉన్న 21 సంవత్సరాలు నిండిన పురుషుడికి మహిళకి ఓటు హక్కునిచ్చిన మొట్టమొదటి దేశం భారతదేశం. మన అమెరికా అండ్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అండ్ ఫస్ట్గా జనరేషన్ డెమోక్రటిక్ కంట్రీస్ని మనం చూసుకుంటే ఫస్ట్ ఓన్లీ ట్యాక్స్ పేయర్స్కి ఇచ్చేవాళ్ళు, తర్వాత ఎడ్యుకేటెడ్ సెక్షన్కి ఇచ్చేవాళ్ళు, తర్వాత ఉమెన్కి, తర్వాత దేశంలో ఉన్న ప్రజలందరికీ ఓటు హక్కు ఇచ్చారు. కానీ భారతదేశంలో వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ జెండర్ అవనివ్వండి, టువర్డ్స్ కాస్ట్ అవనివ్వండి, ఏ డిస్క్రిమినేషన్ లేకుండా దేశంలో 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఇచ్చిన మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని, అలాంటి గొప్ప డెమోక్రటిక్ స్పిరిట్తో వచ్చిన కాన్స్టిట్యూషన్ని వీళ్ళు ఏ కాడికి ఆ కాన్స్టిట్యూషన్ని పక్కన పెట్టి మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేయాలనే ఈ దుర్మార్గమైన బీజేపీ ఆలోచన ఏదైతే ఉందో, ఇది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ టు ది సివిలైజ్డ్ ఇండియన్ సొసైటీ. మనం 1940s లేము, బ్రిటిష్ ఎరాలో లేము, 2020sలో ఉన్నాము. ఇప్పటికి కూడా మనుస్మృతి గురించి ఆలోచిస్తారంటే బీజేపీ వాళ్ళు అవకాశం దొరికిన ప్రతి దగ్గర మనుస్మృతి రిలేటెడ్ థింగ్స్ని ఇన్కార్పొరేట్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ ద్వారా ఇన్కార్పొరేట్ చేయాలనే చూస్తూ ఉంటారు ఈ బీజేపీ వాళ్ళు. సో వాళ్ళు 75 సంవత్సరాల భారతదేశంలో రాజ్యాంగం యొక్క ఫలాలను అనుభవించి త్రూ రాజ్యాంగం ద్వారానే వాళ్ళు అధికారంలోకి వచ్చి ఆ రాజ్యాంగాన్నే తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తే దేశంలో పరిస్థితి ఏంటనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు
వాళ్ళ ఎజెండా చాలా వేరే ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అడ్డం పెట్టుకొని వాళ్ళు దేశంలో రాజ్యాంగాన్ని అసలు కంప్లీట్గా తీసేసి ఇంకో రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనుస్మృతి బేస్డ్ ప్రిన్సిపల్స్ తీసుకొచ్చి పెట్టిన ఆశ్చర్యపోని అవసరం లేదు. వాళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బయటికి చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా దాని వెనకాల హిడెన్ ఎజెండా ఉంటుంది. బీజేపీ బయట చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి ఉంటుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెనకాల ఖచ్చితంగా ఒక హిడెన్ ఎజెండా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఇంకొకటి, ఈ బీజేపీ అప్పుడు జనసంఘ్ తర్వాత ఆర్ఎస్ఎస్ ఎప్పుడు వీళ్ళు ఫ్రీడమ్ ఫైట్లో పార్ట్ అండ్ పార్సిల్ కాదు. వీళ్ళు ఎప్పుడు బ్రిటిషర్స్ అడుగులకు మడుగులు వస్తున్నాయి. వీళ్ళు జాతీయత గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు దేశం గురించి దేశాన్ని వచ్చి పరిపాలిస్తున్న బ్రిటిష్ వాడిని తరిమేసేదానికి వీళ్ళు ముందుకు రానోళ్ళు, అనుక్షణం వాళ్ళ అడుగులకు మడుగులు వస్తున్నోళ్ళు వీళ్ళు ఈరోజు దేశం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అండ్ ఒకప్పుడు భారతదేశంలో ఏదైతే భయంకరమైన కాస్ట్ అవ్వనివ్వండి, లేకపోతే జెండర్ రిలేటెడ్ డిస్పారిటీస్ ఉన్నాయో వాటన్నిటిని తొలగించేదానికి కాన్స్టిట్యూషన్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాం. ఆ కాన్స్టిట్యూషన్ ఎట్లన్నా మార్చాలనేది బీజేపీ యొక్క దురుద్దేశం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చి వీళ్ళ పంత మనుస్మృతి ద్వారా నెగ్గించుకోవాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వాళ్ళు దానికోసం అనుక్షణం ప్రయత్నిస్తారు. వాళ్ళు అధికారంలోకి వచ్చేదానికే దగ్గరగా 70 సంవత్సరాలు పట్టింది. 70 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేదాకా వాళ్ళు ఊరుకోలే, బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అండ్ ఒకప్పుడు జనసంఘ్ ఉండింది, తర్వాత జనతా పార్టీగా ఉండింది. జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి ఈరోజు బీజేపీ పార్టీకి ఉంది అది. సో రకరకాల షేడ్స్ మార్చుకుంటూ వచ్చింది. ఈరోజు ఉన్న బీజేపీ ఇది బీజేపీ కాదు. ఒకప్పుడు జనసంఘ్, తర్వాత జనతా పార్టీ నుంచి ఈరోజు బీజేపీకి ఉంది అది. సో ఈ క్రమంలో వాళ్ళు ఏ రకంగా అన్న కాన్స్టిట్యూషన్ మీద, భారత రాజ్యాంగం పైన వాళ్ళు యుద్ధం ప్రకటించి ఉన్నారు. ఆ ట్రాప్లో భారతదేశ జనాభా పడిపోతే మాత్రం ఇప్పుడున్న సివిల్ లిబర్టీస్ అవనివ్వండి, ఫండమెంటల్ రైట్స్ అవనివ్వండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అవనివ్వండి, ఇవన్నీ ఏది ఉండదు. అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో లేదో అనే భయం ఉంది ఈ బీజేపీ వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తే. సో ఈ బీజేపీ యొక్క ట్రాప్ని అనుక్షణం పసిగట్టుకుంటా దేశంలో కొద్దిపాటి అపోజిషన్ పార్టీలు ఉన్నాయి కాబట్టే ఈ బీజేపీ యొక్క ఆట సాగట్లేదు. లేకపోతే బీజేపీ ఈ పార్టీకి ఎప్పుడో కంప్లీట్గా రాజ్యాంగాన్ని మార్చేసేది. చూడాలి రాబోయే రోజుల్లో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కుట్ర వెనకాతల అసలైన కుట్ర ఏంటిదో చూడాలి మనం. థ్యాంక్ యూ.